మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. మనం హ్యూస్టన్ పట్టణంలో మీనాక్షి అమ్మవారి దేవాలయ ప్రధానమైనటువంటి దేవాలయం ముందర ఉన్నాం. ఇక్కడ మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి, పక్కన వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు చాలా సర్వాంగ సుందరంగా ఉంది. అలాగే దేవాలయ ప్రాంగణం బయట మనకు దుర్గా అమ్మవారు, కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అట్లాగే గణపతి, అయ్యప్ప స్వామి, ఇంకొక పక్క సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ శ్రీరామ పరివారం, ఆంజనేయ స్వామి. ఇక ఈశాన్య భాగంలోకి వస్తే నటరాజస్వామి, అట్లాగే కాళభైరవ స్వామి, నవగ్రహాలు, ఇవి కూడా అన్ని సర్వాంగ సుందరంగా ఈ హ్యూస్టన్ పట్టణంలో, ఈ టెక్సాస్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే మా శ్రీధరాచార్య స్వామి వారు ఇక్కడ ఉన్నారు ఈ దేవాలయంలో. ఇక్కడ మీనాక్షి అమ్మవారు, మధుర మీనాక్షి మనం చూస్తే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అని చెబుతారు. అంటే ఈ ముగ్గురు అమ్మవార్లు, అక్షి అంటే నేత్రం ద్వారా, వాళ్ళ యొక్క చూపు ద్వారా జగత్తును రక్షించేటువంటి అమ్మవారు. మనం గురువు యొక్క దృష్టి కటాక్షం చూపే గొప్పదంటాం. అమ్మవారి యొక్క ఆ కామాక్షి అమ్మవారి అనుగ్రహం కానివ్వండి, మీనాక్షి అమ్మవారి అనుగ్రహం కానివ్వండి, విశాలాక్షి అంటే పెద్ద కళ్ళు కలిగినటువంటి అమ్మవారు. అంటే లోకాన్ని, ఇంత పెద్ద 14 లోకాలని చూడాలి అంటే ఎంత పెద్ద కళ్ళు కావాలి. కాబట్టి ఆ మీనాక్షి అమ్మవారు సర్వాంగ సుందరి, ఎంత చిన్న పాపాయి లాగుంటుంది. మనం మధుర మీనాక్షి వెళ్ళినా కూడా దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది, కానీ అమ్మవారు చిలుకను ధరించి ఒక చిన్న పాపలాగుంటుంది ముద్దుగా. కాబట్టి అటువంటి మీనాక్షి అమ్మవారి యొక్క దేవాలయాన్ని వీక్షించడం మీకు చాలా ఆనందంగా ఉంది. మా గోపికృష్ణ గారు, మా స్రవంతి గారు వీళ్ళందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం, మా ప్రవీణ్ గారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అని చెప్పి అనుకుంటూ జై జై